దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయంగా కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచబడి నశింపకున్నట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారినన్నమాట. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. అంటే దేవుని యొక్క ప్రేమకు ఒక రుజువు అనేది ఉంది. దేవుని యొక్క ప్రేమకు ఒక క్రియ అనేది ఉంది. దేవుని యొక్క ప్రేమకు ఒక రూపం అనేది ఉంది. దేవుడు నన్ను ప్రేమించాడు. ప్రభువా నన్ను ప్రేమించావు. ఎందుకు నీ ప్రియకుమారుని నా కొరకు భూమి మీదకి పంపించావు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువు ఉంది. అదే మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇదే సమయంలో. అయితే మనం కూడా మన పొరుగువాడిని మనం ప్రేమిస్తున్నామంటే ఏమైనా రుజువు ఉందా? చాలా సార్లు మనం అనుకుంటాం వారితో బాగా మాట్లాడుతున్నాం, వారి యొక్క సమస్యలను మనం చూస్తున్నాం, వారి యొక్క ఇబ్బందుల్లో మనం ఉన్నాం మనం అనుకుంటూ ఉన్నాం గానీ, అయితే వారిని మనం నిజంగా ప్రేమిస్తున్నామన్నటకు ఒక రుజువులేమన్నా ఉన్నాయా? చాలా సార్లు నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్య చాలా నన్ను కలిచివేసింది. ఒక్కోసారి నేను కూడా ఆలోచించిన, మనం ప్రేమిస్తున్నామా మన పొరుగువాడిని? నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్. నేనొక రోజు ఒకానొక సమయంలో వెళ్తున్నప్పుడు ఒక హాస్పిటల్‌లో ఉన్నాను. ఒక సహోదరుడు నాకు ఫోను జేసినాడు. ఫోను జేసి ఏమని అడిగాడంటే, "బ్రదర్ నేను బండిలో వస్తున్నాను. నా దగ్గర పెట్రోల్ అయిపోయింది. ప్లస్ ఒక 200 ఫోన్‌పే ఉంటే నాకు వేస్తారా?" అని అడిగాడు. నేనేమనుకున్నా నా దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉండి గూడా ఆ సహోదరునికి నేను వేయలేకపోతే, అతని సమస్యలను ఆదుకోలేకపోతే అతను నన్ను ప్రేమిస్తున్నట్టా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి ప్రేమ సహోదరులారా అతను ప్రేమ ప్రేమిస్తున్నట్టు కాదా? ప్రేమిస్తున్నట్టు అవునా? ప్రేమించడం కాదండి. కదా! అంటే మన సహోదరులను, మన పొరుగు వారిని లేదా మన సహవాసంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నామంటే, వారికి కలిగిన చిన్న పరిస్థితుల్లో గాని, వారికి కలిగిసిన ఏదైనా సమస్యల్లో గాని, మన శక్తి కలిగినంత మనం గనుక వారికి సహాయం చేయాలి. మనం ఎప్పుడైతే వారికి సహాయం చేస్తామో, మన క్రియ అనేది ఎప్పుడైతే మనం కనపరుస్తామో, అప్పుడు దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. అంతవరకు అది మన దృష్టిలో మనం వారిని ప్రేమిస్తున్నట్టు అని మనం అనుకుంటాం గానీ, దేవుని దృష్టిలో ప్రేమిస్తున్నట్టు కాదండి. దేవుని దృష్టిలో ప్రేమిస్తున్నట్టు కాకపోతే మనం ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వారము కాదు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము నెరవేర్చిన వారం కామనమాట. కాబట్టి దేవుడే మనకు మాదిరి చూపాడు. ఎలాగంటే మనల్ని ప్రేమిస్తున్నాడనుటకు రుజువు చేశాడు. ఏంటి చేశాడు? ఆయన కుమారుడిని మన కొరకు అంగీకరించాడు. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు భక్తులున్నారు. ఎలాగంటే దేవుణ్ణి ప్రేమించుటకు వారు రుజువు పరిచిన వారు. వారిలో మనం చూసినట్లయితే ఆదికాండము ఒకసారి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియు చేయకము, నీకు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఇందులో ఏం రాయబడి ఉందంటే, ఈ సందర్భం అంతా మనకు తెలిసినదే. ఎందుకంటే అబ్రహాముకు వాళ్ళు పండు వృద్ధాప్యములో దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం వారికి కుమారుడు పుడతాడు ఇస్సాకు. అయితే ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు అతన్ని బలి ఇమ్మని చెప్తాడు. మోరియా పర్వతం మీదకి అబ్రహాం తీసుకొని వెళ్తాడు. అయితే ఆ బలి ఇస్తున్న సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇంకా, నీవు మనకి ఇక్కడ అంతా అవసరం లేదు గానీ, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి ఏం కనబడుతుంది? అబ్రహాము చేసే ఆ క్రియ అనేది దేవునికి కనబడుతుంది. దేనివల్ల? ఒక్కడైన కుమారుని దేవునికి ఇయ్యడానికి కూడక వెనుదీయలేదు. చాలా సార్లు మనం కూడా అనుకుంటాం. మనకు కలిగిన సమస్యల్లో మనం ఎన్నో సార్లు మనం దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో కూడా దేవుడు మనల్ని చూస్తాడండి. మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? లేకపోతే మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా? లేకపోతే మన కుటుంబంలో ఉన్న మన కుమారులను ఎక్కువ ప్రేమిస్తున్నామా? దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నామా? అనేది కూడా దేవుడు చూస్తాడండి చాలా సార్లు. మనం కూడా చాలా సార్లు మనం అనుకుంటాం. మనం దేవుడిని ప్రేమిస్తున్నాంలే అనుకుంటాం. కానీ ఆదివారం ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వెళ్ళాలి. కానీ ఒక్కోసారి ఏం చేస్తాం? మనకు ఆరోగ్యం బాలేకపోయినా అంటే అది ఎక్కువ బాగలేకపోయి మరీ వెళ్ళలేని స్థితిలో ఉంటే అదేం కాదు గానీ, దేవుడు కావాలనే మనం ఆదివారం చర్చి మానేసి ఇంటి దగ్గర ఉంటే మనం దేవుడిని ప్రేమిస్తున్నట్టా? కాదు బ్రదర్. దేవుడిని ప్రేమిస్తున్నట్టు కాదు. దేవుడు దాన్ని చూస్తాడు. ఇక్కడ చూశాడు. అబ్రహాం విషయంలో దేవుడు చూశాడు. ఏం చూశాడు అనంటే ఇక్కడ రాయబడింది. ఇందువలన నాకు కనబడుచున్నది. నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుడు మనల్ని చూసినప్పుడు అప్పుడు ఏమనుకుంటాడు? నువ్వు దేవునికి భయపడడం లేదని నాకు
నాకు తెలియలేదు. అబ్రహాము చేసిన క్రియ అనేది దేవుని వరకు తెలిసింది. అయితే మనం కూడా మన ఇరుగు పొరుగు వారిని, లేదంటే మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా, మన సాటి సహోదరుని ప్రేమిస్తున్నామా, మన సాటి సహోదరాలను ప్రేమిస్తున్నామా అనేది దేంతో చూపియాలి అని అంటే కనుక మనం కూడా మన యొక్క క్రియల్లో చూపించాలి. వాక్యం చెప్పడంలో గాని, పాటలు పాడడంలో గాని, ప్రార్థన చేయడంలో గాని మనం ఎంతగా ఉంటామో అలాగే ఈ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే విషయంలో కూడా ఉండాలి. ఒకవేళ మనం అలాగ చేయకపోతే ఇదంతా వ్యర్థమే అని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఆ భక్తుడి విషయాల్లో మనం చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళి మొదటి కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం. సారీ మైక్ ఆపు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆ ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడి, ప్రేమ కలిగి ఉండడము అంత ఆషామాషి విషయము కాదని పౌలు చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. ప్రయాస అంటే ఏంది? ఎంతో భారంతో కూడుకునేది. ప్రయాస అంటే ఏంది? ఎంతో ఖర్చుతో కూడుకునేది. అందుకే ఇక్కడ పౌలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. అంటే ప్రేమ అనేది ఇతరుల మీద మనము ఊరికే చూపించలేము. ఊరికే మనం నోటి మాటలతో చెప్పేదాన్ని ప్రేమ అనేది గా మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు మాటలను చూడడు, క్రియలను చూస్తాడు. క్రియలు మనం చేయాలి అని అంటే ఇంకా మనలో ఏముండాలి? ప్రయాస అనేది ఉండాలి. దానికోసం మనం కూడా ప్రయాసపడాలని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం చదివితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృష్ణవరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇక్కడ ఏం రాయబడిందంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా పౌలు లాంటి గొప్ప భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే కనుక మనుషుల భాషతోనూ దేవదూషుల భాషతోనూ, అంటే నాకు ప్రవచించే వరము ఎంత ఉన్నప్పటికీ, నేను ఎన్ని బోధలు చేసినప్పటికీ, అన్య భాషలతో ఒకవేళ నేను మాట్లాడి ప్రార్థన చేసే ఆ వరం నాలో ఉన్నప్పటికీ, ఆ ప్రేమ లేని వాడనైతే ఆ కంచును గనగనలాడు తాళమునై ఉందును. కంచు గనగనలాడు తాళము అని అంటే ఇంకా మీరేమనుకుంటున్నారు సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరేమనుకుంటున్నారు ప్రియమైన వారులారా? కంచు గనగనలాడు తాళము అని అంటే ఇంకా మనము ఏదైనా శబ్దాలు చేస్తాం చూడండి, తప్పెట్లు, మేళాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వినిపిస్తుందా సిస్టర్? అంటే మనం చేసిన ప్రార్థన, మనం పాడే పాటలు ఇవన్నీ దేంతో సమానం అని చెప్తున్నాడు పౌలు అని అంటే ఇంకా నాలో ప్రేమ లేకుండా ఇవన్నీ నేను చేస్తే ఏమై ఉంటాయంటే అతడు చేసేవన్నీ, అతను చేసే పాటలు, అతడు పాడే ప్రార్థన ఎలా ఉంటుంది? కంచు గనగనలాడు తాళము, దాంతో సమానం అంట దేవుని దృష్టిలో. కాబట్టి మన జీవితాల్లో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఎలా ప్రేమించినాడు మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక వినువక నీ ఎడల కృప చూపుతున్నానని చెప్పాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని చూపించి మనలను ఇతరులను ప్రేమించమని ఆదిలోనే దేవుడు చెప్పాడు, దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో. మళ్ళీ నూతన నిబంధనలో కూడా చెప్పాడు. ఏమని? ఎన్ని ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రేమ అనే ఒక పదములో ఇమిడి ఉన్నవి. నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో నీ పొరుగువాని విషయంలో, అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చిన వాడవే అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను
నాలో ప్రేమ అనేది లేకపోతే నేను ఎలా ఉంటాను అని అంటే కంసు గనగనలాడు తాళము. నేను చేసే ప్రార్థన అంతా వ్యర్థమే. నేను పాడే పాటలన్నీ వ్యర్థమే. ఎందుకంటే ప్రేమ అనేది అన్నిటికంటే ప్రధానమైనది. ఇక్కడ 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 2వ వచనంలో సిస్టర్ ఒకసారి చదువుతారా? 2వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం. ఓకే బ్రదర్. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూడండి దేవుడి వాక్యంలో ఎంత స్పష్టంగా రాస్తున్నాడో పౌలు. ఇక్కడ ఏమని రాయబడిందంటే ప్రవచించు కృపావరము అంటే నాలో ప్రవచన వరం, గొప్ప గొప్ప బోధలు, మర్మమైన విషయాలు ఎన్ని నేను చెప్పినప్పటికీ కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం అంటే ఒక కొండను ఈ కొండ వెళ్ళి నువ్వు నీళ్ళలో పడు సముద్రంలో అని చెబితే అది వెళ్ళేంత విశ్వాసం నాలో ఉన్నప్పటికీ ఏమంటున్నాడంటే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పౌలు తను చెప్పుకుంటున్నాడు ఏమని అని అంటే నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని. అయితే మనల్ని కూడా మనం ఈ వాక్యం వింటున్నప్పుడు మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి. మనం కూడా మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? నిజంగా వారిని ప్రేమిస్తున్నామంటే వారిని మనం మాటల ద్వారా ప్రేమిస్తున్నామా? మన యొక్క క్రియల ద్వారా ప్రేమిస్తున్నామా? వారిని ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు ఆ రుజువు అడుగుతాడు ప్రతిదానికి. దేవుడు క్రియలు చూసే దేవుడు, మాటలు చూసే దేవుడు అయితే కాదు మన దేవుడు. మన యొక్క క్రియలను చూస్తాడు. మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి దేవుని దృష్టిలో? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా ఉన్నాయా లేదా? దేవుని దృష్టిలో అలా కనబడలేదా? ఒకవేళ అలా కనబడపోతే మనం చేసి ఇదంతా వ్యర్థమే. ఇది నేను చెప్తున్న మాట కాదు, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. ప్రవచించే వరం ఉన్నప్పటికీ, నాలో కృపావరాలు ఉన్నప్పటికీ, ఎన్ని వరాలు ఉన్నప్పటికీ నాలో ప్రేమ అనేది లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్తున్నాడు. ఎంత నేను అన్య భాషలతో మాట్లాడి ప్రార్థించినా, దేవుని స్తుతించినా నాలో ప్రేమ లేకపోతే నేను గనగనలాడు కంచు తాళమునై ఉన్నాను అంటున్నాడు. అంటే నేను ఒక డప్పు శబ్దంలాగా ఉంది నా మాటలు అని చెప్తున్నాడు. అయితే మనల్ని కూడా మనం పరీక్షించుకోవాలి. రక్షించబడి ఏళ్ళు సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే మనలో ప్రేమ అనేది ఉందా లేదా? ప్రేమ అనేది ఉంటే ఎలా ఉంది? మాటల ద్వారానే ఉందా లేదంటే అది క్రియల్లో ఉందా? క్రియల్లో ఉండేదాన్ని మాత్రమే దేవుడు లక్ష్యం ఉంచుతాడు. మాటలతో ఉన్నదాన్ని దేవుడు లక్ష్యం ఉంచాడు. ఇదే 13వ అధ్యాయము కింది వచనంలో మనం చూస్తే 13వ వచనంలో చివరి మాట ఒకసారి చూడండి సిస్టర్. 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ రాయబడింది స్పష్టంగా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలబడతాయంట. నిలబడేటివి ఇవే అంట. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అయితే ప్రేమ అనేది మనం ఇతరుల మీద మనం చూపించడానికి చాలా కష్టం. మాటల వరకు మనం చూపించవచ్చు కానీ దాన్ని మనం క్రియల్లో అయితే చేయలేం. క్రియల్లో చేయడానికి కూడా ఏం చెప్తున్నాడు పౌలు అంటే మనం ఇందాక చూసినాం 14వ వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎన్ని రోజులు ప్రయాసపడాలండి? ఒక్క రోజా? లేదంటే ఇంకా ఎప్పుడు ముగింపు వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ప్రేమ కలిగి ఉండుటకు ఇతరుల మీద ప్రయాసపడాలి. చాలా సార్లు మనం ప్రయాస పడలేం మన పొరుగు వారి మీద. ఎందుకంటే వారిని చూసి మనకు ద్వేషం, అసూయ, వీరు ఇలానా, వారు అలానా. సంఘంలోనే, ఒకే సంఘానికి వచ్చే వారిలోనే ఎంతో మందికి అసూయలు, ద్వేషాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రేమ చూపించడం అంత సామాన్యమైన పని కాదు. అయినా దానికోసం ఏం చెప్తున్నాడు పౌలు అని అంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలంట. దేవుడు మన దేవుడు ఏం చేసే దేవుడు? క్రియలను చూసే దేవుడు. చాలా సార్లు మనం కలిగి ఉన్నప్పటికీ ఒక్కోసారి మనం వారికి అది మన చేతనైనప్పటికీ మనము చేయలేం. అలా చేయలేని దాన్ని కూడా ఒక భక్తుడు చెప్తున్నాడు. ఏమని అంటే ఇంకా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 17 అండి. అవునండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయవానికి పాపము కలుగును. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు యాకోబు ద్వారా. ఏమని అని అంటే ఇంకా మేలైనది చేయనెరిగి ఉండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఒకవేళ మనము
ఆ ఇతరులకు మనము మన క్రియల్లో మనం వారికి చూపించాలి. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను. ఒక సహోదరుడు నన్ను ఎంత అడిగాడు? 200 మాత్రమే అడిగాడు. 2000 అడగలేదు. కానీ నేను అతనికి ఆ రోజు ఇయ్యలేదు. కానీ నేను తర్వాత బాధపడ్డాను. అంటే ఏంటి అనంటే, మేలైనది చేయనెరిగియుండియు, అంటే అతడు సమస్యలో ఉన్నాడు తెలుసు. మనం అతని ఆ సమస్యలోంచి గడ్డన వేయగలమని మనకు తెలుసు. అవన్నీ మనం ఎరిగి ఉండియు, అది మన ఆలోచనకు వచ్చి ఉండియు కూడా మనం అతనికి సహాయము చేయలేదంటే, దాని ద్వారా మనకి ఏమొస్తుందంట అండి? పాపం పాపం వస్తుంది. వస్తుందండి. ఆ పాపము, మనం కూడా పాపంలో పడిపోతాము. జాగ్రత్త. ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాటలతో కాదు. ఎందుకు అనంటే, దేవుడు చెప్పాడు. ధర్మశాస్త్రం అంతా దేనితో ఇమిడి ఉంది అంటే ఇంకా ఒకరినొకరు ప్రేమించడం అనే మాటలోనే ఇమిడి ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ అందులోనే సంక్షిప్తమై ఉన్నాయి. మనం ముగింపులోనికి వచ్చాము. అయితే మన యొక్క జీవితంలో మనం గూడా ఎలాగున్నాము? దేవుడు మనము మన పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు మనతో చెప్తున్నాడు. దానికి రుజువు చేశాడు దేవుడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపి మనల్ని రక్షించాడు. మన కొరకు ఆయన కుమారుని బలిగా అర్పించాడు. అయితే రక్షించబడిన మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఇరుగు పొరుగు వారిని, మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? మన సంఘములో, మన సహవాసంలో మన తోటి సహోదరులను, సహోదరులను మనం ప్రేమిస్తున్నామా? అయితే మన ప్రేమ ఎలాగుంది? నోటి మాటలతోనా? క్రియలతోనా? అబ్రహాం ప్రేమించాడు. తన కుమారుణ్ణి దేవునికి ఇయ్యడానికి కూడక వెనుతీయలేదు. అంటే అంతగా దేవుణ్ణి ప్రేమించాడు. లేక లేక ఇచ్చిన కుమారుడే, ఒక్కగానున్న కుమారుడే అని. అయితే మన ప్రేమ ఎలాగుంది? మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనల్ని మనమే ప్రేమించుకుంటున్నామా? మన పిల్లలను మనమే ప్రేమించుకుంటున్నామా? మన పొరుగు వారిని గూడా మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించే విషయంలో. పౌలు చెప్పాడు. ఏమని? నేనెంత ప్రవచించినా, ఎన్ని పాటలు పాడినా, నాలో ఎన్ని బోధా వరాలున్నా, నేనెంత కొండలను పరికింపగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నుంచి కోరుకున్నది ఒకటే. మనం కూడా నిజమైన ప్రేమను కలిగి ఉండాలని. నిజమైన ప్రేమ అంటే ఏంటి అనంటే, క్రియల ద్వారా చూపించే ప్రేమ. క్రియల ద్వారా చూపించే ప్రేమనే దేవుడు ఒప్పుకుంటాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన, మన యొక్క పాటలు కూడా దేవుడు అంగీకరించాలి. మన యొక్క పాటలు కూడా దేవుని దృష్టికి ఇంపైనవిగా ఉండాలి. మనుషుల దృష్టికి కాకుండా అనంటే, మనలో కూడా ఏముండాలి అనంటే, ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అనేది ఇంపార్టెంట్. శ్రేష్టమైనది ప్రేమే. దీన్ని మనం కలిగి ఉండాలని చాలా కష్టమండి. దీని కొరకు మనము ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలంటే అనుదినము ప్రయాసపడాలి. మన పొరుగు వారి మీద ప్రేమ చూపించడానికి. ఇలాగు చేస్తే దేవుని దృష్టిలో మనం గూడా ఘనముగా ఉంటామని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్ సిస్టర్. ఆమేన్. ఆమేన్ బ్రదర్. చక్కగా వాక్యం చెప్పారు మస్తాన్ బ్రదర్. అందుబట్టి బ్రదర్ గారికి వందనాలు. మరి మనలో ప్రేమ ఉండాలని, ఆ ప్రేమ మరి మనం నోటి మాటతో వచ్చే ప్రేమ కాదు, క్రియల ద్వారాగా ప్రేమ చూపించాలని, మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం సమాధానంగా ఉండి ప్రేమ చూపించాలని, అలాగే మరి మనం భాషలతోని మాట్లాడడం, మరి దేవదూతలతో మాట్లాడడం, మరి ప్రేమ లేని వాడు అయితే మరి కంచు మోగోడు, మరి మ్రోగడి కంచు గనగన ఎలా సౌండ్ ఇస్తుందో అలా ఉంటే అలా ఉండకూడదని, మరి ప్రవచించు కృపావరం కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థమని, ప్రేమ లేతే అది అంతా కూడా వ్యర్థమని మరి పౌలు ద్వారాగా చెప్పిన మాటలన్నీ మనకి వివరించారు అయ్యగారు. అలాగే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచిన గాని ఈ మూడిట్లో శ్రేష్టం అనేది ప్రేమే అని చక్కగా చెప్పారు బ్రదర్ గారు. మరి అలాగే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడాలని, మనం ప్రేమ అని మనం ఏదో దొంగ ప్రేమ, మరి ప్రేమలో కూడా స్వార్థమైన ప్రేమ, చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. అటువంటి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ కలిగి ఉండాలని, ఆ ప్రేమ కలిగి ఉండటకు మనం ఎంతో ప్రయాసపడాలని చక్కగా వివరించారు. మరి దానికి మన ప్రేమించే ప్రేమ కూడా క్రియల దూరంగా, మరి అబ్రహాము తన మరి దేవుడికి క్రియల దూరంగా ప్రేమను చూపించాడు. తనకు ఏకైక కుమారుని బలిమ్మని అప్పుడు అడిగినప్పుడు దేవుడు మరి ఎందుకు తీయక మరి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే నిజమైన ప్రేమని చక్కగా వివరించారు అయ్య గారు. మరి మనం మేలైనది చేయకపోతే అది కూడా మనము పాపము చేసినట్లని, మన దగ్గర ఉన్న దాంట్లోనే సాయం చేసి ఎదుటి వారిని ప్రేమించాలని చక్కగా చెప్పిన మస్తాన్ బ్రదర్ గారికి వందనాలు బ్రదర్ గారు. నిజమైన ప్రేమ నీ ప్రేమ, నిజమైన ప్రేమ నీ ప్రేమ,
మనుషులకు అర్థం కాలేదుగా, మనుషులకు అర్థం కాలేదుగా, నిజమైన ప్రేమ నీ ప్రేమ, ప్రాణాలు సైతం లెక్కించలేదే, ప్రాణాలు సైతం లెక్కించలేదే, స్వలాభము చూచుకోలేదే, స్వలాభము చూచుకోలేదే, నిజమైన ప్రేమ ఈ ప్రేమ, మనిషిని మనిషిగా చేయాలని, మనిషిని మనిషిగా చేయాలని, మనిషిలో మార్పు రావాలని, మనిషిలో మార్పు రావాలని ఎంతో ప్రయాసపడిందిగా, ఎంతో ప్రయాసపడిందిగా, రక్తాన్ని ప్రాణాన్ని పెట్టిందిగా, నిజమైన ప్రేమ నీ ప్రేమ. తండ్రి ప్రభువా, నా తండ్రి, ఇప్పుడు దాకా అనేక విషయాలు నీ యొక్క సేవకుల ద్వారా వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రియులారా, అందరూ కూడా హృదయాల్ని శుద్ధి చేసుకుందాం. నిజమే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38లో ఈ మాటలు చెబుతూ ఉన్నాయి. ఏంటి అంటే, అందుకు యేసు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ప్రాణముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదే ఇది మొదటి గొప్పదైన ఆజ్ఞని చెబుతూ 39వ వచనంలో నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలనది రెండవది దాని వంటిదే అని చెబుతున్నాడు. దాని వంటిదే అని అంటే మొదటి ఆజ్ఞ వంటిదే అని చెప్తున్నాడు. ఇది పరలోక రాజ్య సంబంధమైన దేవుని యొక్క మనసుని సూచిస్తే అది భూమి మీద చూపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఇటువంటి గొప్ప ఆజ్ఞను మనం కలిగి ఉన్నాం. ఈ ఆజ్ఞ నువ్వు నేను పాటించకపోతే పరలోకానికి ఎవరు కూడా ప్రవేశించలేరు. జాగ్రత్త, మనల్ని సాధకం చేసుకుందాం, మనల్ని మనము శుద్ధి చేసుకుందాం. ప్రియులారా, అందరూ కూడా ప్రార్థించండి, అందరూ కూడా నోళ్ళు తెరవండి. ఓ దేవా తండ్రి, ఒకవేళ చెయ్యకపోతే పాపమని చెప్తున్నావయ్యా నువ్వు. అయ్యా, మా జీవితాల్లో ఇప్పుడు దాకా ఏదో వినేశం, ఏదో చేసేస్తున్నాం. అయితే దేవా తండ్రి, స్వార్థం లేకుండా మనిషిని మనిషిగా చూడాలని, మనిషికి మంచి మనసు ఉండాలని, అయా పరలోక రాజ్య ప్రేమను మనుషుల్లో నీవు దేవా తండ్రి ప్రభువా మార్పు తీసుకురావాలని ఎంతో ప్రయాసపడ్డా. దేవా, ఇప్పుడు నుంచి కాదు, మా యొక్క దేవా జనకుడైన అబ్రహాము నుంచి మనిషిని మనిషిగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఆదాముల నుంచి ప్రభువా, మరి ఆది పురుషులైన వారి నుంచి కూడా నీవు అదే ఆశించావు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మరి దేవదూతల దగ్గర నుంచి కూడా నువ్వు అదే ఆశించావు. అయితే ప్రభువా, ఆ ప్రేమను చూపించే వాళ్ళు నీ కుమారుడు తప్ప, నజరేయుడైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు చూపించలేకపోయారు అయ్యా. కానీ నీ ఆత్మని ఇచ్చి దేవా తండ్రిని శిష్యులుగా చేసి దేవా తండ్రి ఎంతమంది అయితే నీ ఆత్మ చేత నడబడతారో దేవా తండ్రి అందరూ నీ కుమారులు కుమార్తెలు అన్నావు. ఎవరైతే నీ కుమారులు కుమార్తెలో వారు ఖచ్చితంగా ఈ ప్రేమను దేవా తండ్రి ఈ మొదటిదైన గొప్పదైన ఆజ్ఞ అయిన ఈ యొక్క గొప్ప
గొప్ప ప్రేమను మనుషులలో దేవా తండ్రి చూపించడానికి దేవా తండ్రి ప్రభా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి, అందరినీ కడిగి శుభ్రపరచమని దేవా తండ్రి. మా యొక్క దేవ స్వార్థపూరితమైన దిక్కుమాలిన దేవా తండ్రి ఆ నిజం కాని ప్రేమను తీసివేసి అసలు శిశులైన ప్రేమను మాలో పొరలింప చేయమని, మాలో నిండింప చేయమని, మేము కూడా నీ వలె అనేక మందిని ప్రేమించి నీ వారసులుగా నీ యొక్క రాజ్య సువార్తకు దేవా తండ్రి అందరూ కూడా ఉపయోగపడేలా మేము జీవించడానికి సహాయం చేయమని. ఆనాడు రక్తం కార్చేంతగా సిలువలో నువ్వు ప్రాణం పెట్టావు దేవా తండ్రి, జీవం పెట్టావు, అన్ని రకాలుగా నలిగిపోయావు. అలాగే మేము కూడా దేవా నీ వలె మేము కూడా జీవించడానికి పౌలు చెప్పినట్టుగా దేవా, పేతురు చెప్పినట్టుగా, యాకోబు గారు చెప్పినట్టుగా, ఈరోజు నీ సంఘస్థులు చెప్తున్నట్టుగా అనుభవాలు నీ యొక్క దైవ జనులు దేవా తండ్రి ప్రభా చెప్తున్నట్టుగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఫలింప చేయమని, ప్రతి అవసరతను తీర్చి వారి యొక్క వ్యాధుల్లో, వాళ్ళ యొక్క బాధల్లో, వాళ్ళ యొక్క రుగ్మతుల్లో దేవా తండ్రి మీరే స్పర్శించి స్వస్థపరిచి సమాధానం ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా నీ వందనములు. గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో తండ్రి నీ వందనములు. ఆకాశం మీ యొక్క సింహాసనము, భూమి మీ యొక్క పాదపీఠమునైనా గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. మరి తండ్రి, అవును తండ్రి, ఉన్నవాడవు అనువాడమైన తండ్రి నీకు వందనములు. అవును తండ్రి, ఏ రీతిగా ఉదయకాలం ప్రభా చేరి ప్రభా మీ సన్నిధిలో జూమ్ మీట్ లో కలుసుకోగలటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనములు. సహోదర సహోదరులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి కలిగిన ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వరలక్ష్మి గారు జ్ఞాపకం చేసుకొని ప్రభా, దగ్గు చేత బాధపడుతుంది, మీరే ముట్టండి, బాగు చేయండి, మీ గాయపడిన హస్తాన్ని వేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హైమావతి గారు మరి తండ్రి వారి పిల్లలు మరి ప్రెగ్నెంట్ గా ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభా వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. మరి తండ్రి సుధా గారి మరి తండ్రి వారి యొక్క అల్లుడి మరి ప్రభా వారి వీసా స్టాంపింగ్ లో ఉంది తండ్రి, మరి కృప చూపించండి. మరి తండ్రి స్టాంపింగ్ ప్రభా ఎటువంటి అంతరాయం జరగకుండా మరి తండ్రి అధికారులతో ప్రభా మీరుండి మరి తండ్రి మీ గొప్ప కార్యాన్ని చేస్తూ వీసా స్టాంపింగ్ అంతట్లో ప్రభా మీ కృపను చూపించండి, మీ గాయపడిన హస్తాన్ని వేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. అవును తండ్రి, మీ కార్యాన్ని జరిగిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. అలాగున్న ప్రభా సత్యనారాయణ గారి కోడలు జ్ఞాపకం చేసుకునే ప్రభా లండన్ వెళ్తుంది, వారి యొక్క ప్రయాణంలో మీరు తోడే ఉండండి. అవును తండ్రి, వాహనాలు నమ్మదవి కాదు కానీ మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. అవును తండ్రి, మీరే క్షేమకరమైన ప్రయాణమును మీరు దయచేయండి, మీ సన్నిధిని కూడా మరి తండ్రి వారితో ఉంచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. ఆ రామకృష్ణ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి అతను కూడా మరి ప్రభా అనారోగ్యంతో ఉన్నాడు, కొద్దిగా మరి ప్రభా బాగలేదు, మరి ప్రభా మీరే ముట్టండి, మీ గాయపడిన హస్తాన్ని వేయండి ప్రభా, మీ కలవరిశిలో కాల్చిన రక్తాన్ని అతని మీద ప్రోక్షించి ప్రభా మీరు అతన్ని కూడా ముట్టుమని మీ సెల్లో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. అలాగనే ప్రభా విక్టర్ బాబు గారు మేనకోడలు కూడా హాస్పిటల్లో ఉంది, మీరు బాగు చేయండి ప్రభా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు సెలవిస్తా వచ్చినారు. అవును తండ్రి, పేతురు అత్త జ్వరంతో పడినప్పుడు మీరు ఒక మాటతో సెలవేయగానే పడితే బాగుపడతా వచ్చింది, మీ కార్యాన్ని జరిగిస్తున్నామని ప్రభా. మరి తండ్రి ఈ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభా నీ మాటలు వినుటకు మరి తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపుమని మరి తండ్రి మీ కృప నిండారుగా ఉంచుమని మరి తండ్రి తిరిగి రేపు ఉదయకాలం కలుసుకునే వరకు ప్రభా మరి తండ్రి మా పని పాటల్లో మరి తండ్రి మా యొక్క అన్నింటిలో ప్రభావ మీరు తోడే ఉండమని మీ సెల్లో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. తిరిగి మేము కలుసుకునేంత వరకు ప్రభావ మీ కృపను మాకు తోడుగా ఉంచుమని మరి తండ్రి కృప అనుగ్రహించుమని మహాగణుడు మహోన్నతులు త్వరగా యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి అయ్య గారు. రామకృష్ణ గారు. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము మనకు, మన పిల్లలకు, వాక్యము చెప్పిన సహోదరుడు మస్తాన్ గారికి, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు, సమస్తానికి తోడుగా నీడగా నిలిచి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.